హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదాము. శ్రవణ్ అన్న వాళ్ళ ఇంటికి పోతున్నాము. హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నాము. సో ఇంట్లో బాయ్ చెప్పేసి మమ్మీకి లెట్స్ స్టార్ట్. మమ్మీ బాయ్ బాయ్. సరే నేను వెళ్తున్నా ఇంకా. సరేనా? బాయ్. చలో, అదే సంగతి. ఇంకా ఇక ఒక పెద్ద మనిషి బయట వెయిట్ చేస్తుండు. మీరు ఎటు పోతున్నావు బే? టైసన్ బాయ్. ఇట్రా టైసన్. అది రాదు, మన దగ్గర రాదు. అది అట్లా ఉంటుంది మనతోని, అంతే కూర్చుంటుంది. సరే చలో వెళ్ళిపోదాము. వెళ్ళి ఇంకా వీడియో వ్లాగ్ చేద్దాము. వ్లాగ్ మొత్తం చూసాను. చలో బాయ్. ఇప్పుడే శ్రవణ్ అన్న వాళ్ళ ఇంటికి గల్లీ కాడికి వచ్చినాం. నాకు డెకరేషన్ ఇన్ ప్రాసెస్. డెకరేషన్ అవుతుంది. చూపియండి, నేను కూడా చూపిస్తున్నట్టు. చెప్పండి. ఇప్పుడు మీరు అలీబాబా తర్వాత బాబా వీడియో నెక్స్ట్ ఓకే వచ్చేదిరా. అయ్యా నువ్వేంది అట్లా హాయ్ సందీప్ బాయ్, హౌ ఆర్ యూ? నువ్వేం మాయ చేసావో గాని అనగానే వద్దు వేసుకుంటా బిజీ ఇప్పుడు. సందీప్ బాయ్, నేను వేసిన టెంట్ తెలుసా నీకు? ఇప్పుడు నీ గురించి చెప్పు. సరిపోతే నేను కూర్చోలేను. అంత పర్సనాలిటీ పెరిగితే ఇదే సరిపోతాం. చెప్పు. పెరగలే, పెంచిన. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వచ్చింది అప్పుడే. వాట్ ఈస్ దిస్? నీకు ఓటకు వచ్చిందా? ఓటు వేయాలి. నేను నమ్మలేకపోతున్నా నీకు ఓటకు వచ్చిందంటే. 5 సంవత్సరాలు దాటిపోయింది. నువ్వు ఎన్నోది ఫ్రెషా? నువ్వు ఫ్రెషా? ఫోర్త్ టైమా? ఆయన ఎందుకు పిలిచలేరా అని చెప్పి మధ్యలో ఇరుకొచ్చింది. ఇప్పుడు నీ గురించి చెప్పు. నువ్వు గట్టి మాట్లాడాలి. ఇంటర్వ్యూ తీసుకుంటారు, నీ గురించి చెప్పు అంటున్నావు. గట్టిగా కాదు, ఈయన నువ్వు కటింగ్ ఏం చేయించినావు? సైడ్కి అంతా గొరిగిచ్చినావు తప్ప. పైన చిన్న చేయించుంటే మస్తు అనిపిస్తుంది. సందీప్ ఆయన గాలి పోయింది ఇప్పుడు. కటింగ్ కటింగ్ కొంచెం చిన్న చేయించేది ఉంటే మంచిగా ఉండు అని అనగానే ఇప్పుడు ఒక పర్సన్ చూపిస్తా. ఇప్పుడు ఎవరంటే కొత్త పెళ్లి కొడుకు. కొత్త పెళ్లి కొడుకు బాబు ఒకసారి ఇజ్జత్ చేసి వెళ్ళిపోతున్నట్లు లోపలికి. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? తొందరలో. ఈ టైంకి స్టార్ట్ అయిపోవాలా అన్న? ఈ టైంకి స్టార్ట్ అయిపోవాలా? అవునా? ముహూర్తం మంచి ముహూర్తం. సందీప్ నేను బ్లాగ్ తీసిన. సందీప్ మొత్తం వీడియో పెట్టమంటాను. అన్నాడు మరి. ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు చెప్పు. లేదు నాకు మసాలా చూసేట్లే కానీ ఇప్పుడు చెప్పు ఏం జరుగుతుంది వెనకాలగో మొత్తం పూలు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సమావేశం జరుగుతుంది. ఏం సమావేశం? మనీష్ వచ్చిన విశేషంలో సమావేశం జరుగుతుంది. నీకు నీ దాంట్లో ఇదో మాట్లాడుతున్నావు.
థ్యాంక్ యూ గోపాల్ ఈవెంట్స్. సింపుల్ మంచిగా ఉంది గోపాల్, బాగుంది. ఇప్పుడు నేను వస్తే ఆల్ ద బెస్ట్ మీకు, మంచిగా సక్సెస్ఫుల్ కావాలి. ఇప్పుడు తెల్లగా ఉంటారు రా, కొంచెం మంచిగా చేయండి నన్ను. ఎడిటింగ్లో చేయొచ్చులే. ఇక్కడ స్మైల్ స్మైల్ కాదు, స్మైల్ అది. ఐస్ ఇగో నేను తెల్ల ఉండొచ్చు కానీ శ్రవణ ఎంత క్యూట్ ఉంటాడు. నిజంగా నువ్వు నవ్వుతే చాలు ఇక. ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు మెసేజ్ చేస్తారో నెంబర్ సరే ఇస్తే ఇవి కానీ జుట్టు చూసి పడిపోయాను. అమ్మా జాగ్రత్త. గోపాల్ అయితే పోతుండో, మనం సెండ్ ఆఫ్. రైట్ బ్రో బాయ్. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఇంకోటి కూడా చెప్పాలా నువ్వు? ఇంకోటి కూడా చెప్పాలి, బర్త్డే వస్తుంది ఇంకోటి. బర్త్డే ఎప్పుడన్నా? 26th. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్న. థ్యాంక్ యూ బ్రో. నా వస్తా, మ్యారేజ్కి వస్తా. బాయ్. రైట్ బ్రో. ఇట్రా ఇప్పుడు వరకు థమ్స్అప్ అన్నావు, ఏది థమ్స్అప్ ఏది? ముందు రావాలి. లేదు ఇప్పుడు నాకు థమ్స్అప్ తెస్తున్నావా లేదా? ఇగో ఈ పెద్ద మనిషి అయితే తాగుతుండు. అడిగిండా ఈయన ఇప్పుడు హల్దీ ఫంక్షన్కి వచ్చినాము, కనీసం నువ్వు ఫస్ట్ రెడీ అయినా ఆగో, ఆ షార్ట్ చూడు, ఆగో షార్ట్ వేసుకొని. మనీష్ బాయ్ ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా? మనీష్ బాయ్ ఇన్నర్ ఫీలింగ్ ఎందుకు నాకు బంద్ అయ్యావు. ఇప్పుడు చెప్ప అంచం తయారు ప్రవీణ్ నువ్వు అదే కాదు, నువ్వు అందాలన్నీ అందుకోరా. అది కాదు, నీకు నీ రైట్ లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ కటింగ్ చేయించుకున్నాడు. కొంచెం గట్టిగా మాట్లాడండి. పిట్టపురం బ్యాచ్ మొత్తం భయా. ఓకే భయ, ఇదొకటి చాలరా నాకు. వద్దు ప్రేమతో చాలు ఇదొకటి చాలు. నాకిలా చాలు. ఏముంది భయ దాంట్లో? సరే మేము వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇప్పుడు నీ పేరు చెప్పరా? ఏజు గంగు అన్నావు గారా? నీ పేరేంది? నా పేరేం తెలుసా? ముజ్జు. ఎగసి పడే సూర్యుడు లాగొస్తా కమ్మే. అయ్యా నిజము, ముజ్జు అజ్జు. సెకండ్ ఇయరా? సెకండ్. సో ముజ్జుపై 2 చెప్పులు ఎందుకు అట్లా? స్టైలా ఇది చెప్పులు? చెప్పు. మహారాజు తాని సమిధల్లి మారి నిలు. అంటే దీనిలోకి ఇది ఉండాలి కానీ కొంచెం వెయిట్ ఉండాలని అది తీసేసిన పైన తెగిపోయింది అది. చెలియా నిన్నే తలచి వచ్చాడు. తమ అట్లా అగ్గియాలేము ఇప్పుడు. చెప్పు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని హెయిర్ స్టైల్ అటు కాకుండా సిజరింగ్ చేస్తే అట్లా అయింది. ఏది తగిలిసిందన్నా? కారడవి తల్లికి పుట్టానట్టేరో దిష్టి తగిలిసిందంట. అయితే ఈయనకి కటింగ్ అంటే ఫ్రీ. కటింగ్ కి 150 అంటున్నా, నాకు తెలియలేదన్నమాట. చెప్తే కటింగ్ కట్టడం 50 రూపాయలు ఇచ్చినావేమో. ఫ్రీ కదని ఈ సెల కొరికి ఇచ్చినట్ట. లేదు ఏమైందంటే అన్న ఫోన్ చేసిండ్రా. చూపి మీరు చూడొచ్చు, నగతాలు వచ్చి. అది మోడల్ అన్న, అది కత్తిరించావా? ఇప్పుడు ఏదో
నేను ఒక వ్లాగర్ అయ్యి ఉండి నన్ను అందం పడిపోయింది అన్న అక్కడ. అందమా తుడుచుకుందాంలే, పర్లేదు అందమా సందీప్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ? ముజ్జు మీద గంధమా అంట. సరే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు అది చెప్పు. ఇప్పుడు ఈడైనా పూలు గీవలన్నీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? నాకా ఏదో కనిపిస్తుంది. ఏంటి నువ్వే చెప్పు ఇంకా. అయితే నువ్వు ఇవన్నీ చూసిన తర్వాత నీకు అర్థం కాలేదంటే నువ్వు మైండ్ లేదు. వద్దు లైట్ తీసుకుంటాను నేను పోతా. ఇప్పుడు కొత్త ఇది కనిపిస్తలేడు. రోజుల పెళ్లి నాదొక 5 సంవత్సరాలు తీసుకుందాంలే కానీ రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి. అయితే ఇప్పుడు ఎప్పుడన్నా స్టార్ట్ డాడీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, నువ్వు అలా ఎలా అడగొద్దా? సరే ఆగు. ఇప్పుడు సో మాకు ఉంటాయండి. పెళ్ళి అయ్యే టైంలో ఎవరైనా ఒకళ్ళ అనాథల మీద పూలు చల్లాలని ఎంతో మంది చెప్పారు. సో సరే నువ్వు ఇగో సో ఇప్పుడు ఏంటిదంటే నాకు వస్తుంది. ఈ పెద్ద మనిషిది పెళ్లి ముందు హల్దీ ఉంటుంది. ఇగో ఇక్కడ ఉంది సెటప్. కానీ స్నానం చేయకుండా 2 రోజులు అవుతుంది ఇట్లా కూర్చుండి అంతే. అంత లేదు రా, పొద్దుగాలనే చేసినాను కటింగ్ చేయించుకొని. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు రెడీ కాలేవు ఇంకా? అయితే నేను మెల్లగా అంటే మొత్తం 10-12 ఏమో. అయితే నాకు కూడా చెప్పిరా సౌండ్ పెళ్లి రోజు వెళ్ళాలని. నువ్వు నాకేస్తున్నావు. అల్లి రోజు చల్లాలని. అరే ఇటు పోయినాయి. ఇప్పుడు మన ఇన్నర్ ఫీలింగ్, ఈ పెద్ద మనిషి వాళ్ళ సొంతం తమ్ముడు కిరాయి తెచ్చుకోడు. నీది ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. సరే వాడు సొంతం అయితే నువ్వు కిరాయా? నేను కిరాయి. ఎంత కడుతున్నావు? ఏంది నేనా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి ఇప్పుడు పైసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్న. పైసలు ఇచ్చినా 5 రోజుల పెళ్లి సో పెళ్లి గుచ్చుకుంటున్నాయి. అరే ఇంట్లోకి ఇంచెల్లి ఫస్ట్ ఎవరిని చూస్తావో వాళ్ళే ఇష్టమైన వాళ్ళంట. సరే నువ్వు చూడు ఎవరిని చూస్తావు. నన్ను చూడకు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది. సందీప్ కులుకుంటున్నావు కదా సందీప్ నువ్వు? దేనికి? ఒక వ్లాగర్ని. అవును, వాడే కుళ్ళుకోవాలి, నువ్వే బ్లాగర్. ఆయా హై రాజా లోగో రే లోగో రాజా కే సంగ్ సంగ్. వీఆర్ వ్లాగర్స్. నో వీఆర్ యూట్యూబర్స్. రేపు ఒక వీడియో వస్తుంది చూడు, రేపైనా కదా. ఎందుకు ఏమొస్తుంది? ఆ మహానుభావుడిది అంతా కథ అంతా బయట పడుతుంది. ఎట్లా మోస్తారా దీన్ని? ఊపుతూ ఇప్పుడు ఊపుతానా నేను ఇల్లు డమ్మీ కదా, అందుకే డమ్మీ చేస్తాం. అంతే అన్నా. మట్టి మట్టి బురద బురద మట్టి. మెల్లగా మీరు పలకొట్టేటట్టున్నారు, అవి పలకొట్టేటట్టున్నారు మీరు మెల్లగా. ఇప్పుడు ముందుగా ఇప్పుడు పసుపు రాయాలి. పసుపు రాస్తే పెళ్లి ఇలా ముఖం తలకమని మెరుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ కలర్ వస్తే ఇదే కలర్ వస్తుంది. మాట్లాడు వాయిస్ ఆగు. సబ్బు పెడుతున్నా. సూకరు బచ్చా సూకరు బచ్చా సూకరు బచ్చా సూకరు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక యూట్యూబర్ ఎట్లుండాలంటే కుళ్ళుకోకూడదు. ఇప్పుడు ఒక యూట్యూబర్ని చూపిస్తాం మీకు. తలకాయ తింటున్నాడు. చెప్పు సందీప్ యూట్యూబర్, సందీప్ స్టిల్ బ్లాగర్. చెప్పు ఇప్పుడు వరకు ఏమో మాట్లాడుతున్నావు చెప్పు.
ఈ చైన్ పైకి అన్న కనిపిస్తుంది. చెప్పు ఇప్పటి వరకు ఏం అన్నం ఏం లేదు ఫ్రెండ్స్, అన్నం తిన్నారా? అన్నం తిన్నారా కాదు, ఇప్పటి వరకు ఏదో కంటెంట్ సంథింగ్ ఏదో మాట్లాడావు, ఏంటిది చెప్పు. నువ్వు మాట్లాడుతున్నావు, కంటెంట్ ఇస్తలేను అని చెప్పి, కంటెంట్ తీసుకోవని చెప్పి చెప్తున్నా. అంతేనా? సరే సరే అన్న సందీప్ అన్న తోపు. నువ్వు ఎందుకట్లా, నువ్వేమన్నా పియ్యేనా నువ్వు? చెప్పు. ఇప్పుడు నేను వేసుకుంటా గలీజ్గా. చెప్పు బాయ్. నువ్వు ఇట్లా ఎందుకట్లా పోతుండో. హల్దీకి రమ్మంటే ఈ పెద్ద మనిషి వచ్చి ఇక్కడ అన్నాడు. ఇక తమ్ముడు నీ పేరేం పేరు తమ్ముడు? చాగల్ల సింగర్ మనోడు, చాగల్ ఉంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు అన్న? ఇక్కడ హల్దీకి రాకుండా ఏంది అంతే, ఏసీ చల్లగా వస్తుంది. సరే సరే, ఈ పెద్ద మనిషి హల్దీకి కూసకుండా కొంచెం బిజీ ఉన్నాడు ఎడిటింగ్లో. हमारा एडिटर कम डायरेक्टर कम ऑल నేను నువ్వే చెప్పుకుంటావా? ఓకే రెడీ దానా వెళ్ళండి రండి 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 కూర్చో. ఏం వీడి కొడుతున్నా. ఐ స్మైల్ ఫోన్ పట్టుకో. ఫోన్ పెద్ద మనుషులు ఇగో ఇప్పుడే రెడీ అయ్యారు. ఇప్పుడే రెడీ అయినాం. బాయ్ నమస్తే పెద్ద మనిషి. పెద్ద మనిషి బాయ్ బాయ్. హాయ్. అది ఇప్పుడే రెడీ అయినాం. ఇగో మా వాళ్ళు కూడా రెడీ అయ్యారు. సో హల్దీలోకి పోయి ఫోటోలు తీద్దాం. చలో. చెయ్యి పట్టకు అక్షయ్ మీద పడ్డది వెయిట్ అంతా చచ్చిపోతున్నా అక్షయ్ గారి సమయాన్ని తండ్రి వాడు రావాలని బట్టి ప్రత్యేకంగా బట్టి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కటి మీరు అందరూ కూడా తండ్రి బంధువులందరూ కూడా నాయన ప్రేమతో మీరు కుమారుడు ప్రేమను బట్టి సక్సెస్ఫుల్లీ చూడు ఆడ ఏం చేస్తుండ్రు. అయితే ఫస్ట్ అది చూపించింది. ప్రేమతో అరుణ్ భాయ్
ఫుడ్ని అందరికీ పెడుతున్నాను. అందరూ ఒకటి తింటారు. ఈ భయ్యేందో సరిపోలేనట్టుంది, ప్లేట్ ఖాళీ. అవో శాంతం క్లీన్ చేసిండు. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే. అవి తీసుకో తిను. ఇగో మనోడైతే ప్లేట్తో సహా మొత్తం తినేసిండు. ఇగో పొయ్యి వేసుకొచ్చింది నేను ఉంచుకొని తింటూనే. సో అదే సంగతి. బ్లాగ్ అయితే అయిపోయింది. బ్లాగ్ అన్నా నేను బ్లాగ్. సో ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి కంటెంట్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. చలో టాటా, బాయ్ బాయ్.